హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పీరియన్స్ వ్లాగ్స్. సో ఇప్పుడే స్టూడియోలోకి వచ్చేసిన. ఫ్యామిలీ ఛానల్ కావచ్చు, మెయిన్ ఛానల్ కావచ్చు, వ్లాగ్ ఛానల్ కావచ్చు, మన వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, నేను మన సిపి ఉన్నది కదా, దీంట్లో మొత్తం అంతా చెత్త జమ అయింది. దీన్ని బయటికి తీసుకొని దీన్ని అయితే క్లీన్ చేయాలి. ఇప్పుడు ఏం వర్క్ ఏం లేదు. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా క్లీన్ చేయాలని చెప్పేసి. మొత్తం పైనుంచి మన కింద ఉడిచినప్పుడు కావచ్చు, దాంట్లో పోతుంది మొత్తం అట్లా జమ అయింది. సో సిస్టమ్ కూడా కొంచెం స్టక్ అయినట్టు అవుతుంది. సో చెత్త మొత్తం క్లీన్ చేస్తే కొంచెం ఫ్రీ అవుతుందని చెప్పేసి ఇప్పుడు బయట తీసుకొని క్లీన్ చేస్తాయి కదా. దుమ్మ ఎంత జమ అయింది, మొత్తం దుమ్మే. ఫ్యాన్ల లోపల బ్లోవర్తో అయితే క్లీన్ చేద్దాం. పెద్దదాంతో కాదు, మన దగ్గర చిన్నది ఉంది, చిన్న బ్లోవర్ ఉన్నది. ఇది దేనికంటే మన ఏదో బెలూన్కో దేనికో వచ్చింది, బెలూన్ దానికో దేనికో. సో అది దీనికి పడుతుంది. పెద్దదాంతో అయితే ఆయన ఈ ఫ్యాన్ బాగా తిరిగి కాలిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పేసి చిన్నగా వాడుతున్నాం. ఫస్ట్ దీన్ని ఇప్పేద్దాం. ఏం లేదు, ఇది నట్లు ఇప్పాలి అంతే, ఇట్టే వస్తుంది. ఇది ఎండ మాత్రం ఘోరం అంటే ఘోరం కొడుతుంది. మన వాళ్ళు ఇంకా వాళ్ళు రాలేదు. సో మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి కూడా ఏం లేవు. సో బ్లాగ్ లేదు, మన ఫ్యామిలీ ఛానల్కి ఏం లేదు, మన మెయిన్ ఛానల్కి ఏం లేదు. సో ఈరోజు షూట్ చేస్తేనే ఇక మళ్ళీ రేపు పోస్ట్ చేయడానికి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఖాళీ ఉన్నా. ఇప్పటి నుంచో అనుకుంటున్నా ఇది క్లీన్ చేయాలి మొత్తం దుమ్ము అవుతుందని చెప్పేసి. ఈరోజు ఇక వీలైంది. ఒకసారి ఎండ వస్తుంది, ఒకసారి ఏమో ఇట్లా మొత్తం మూలైనట్టు అవుతుంది. వాన పడుతుంది, మొత్తం ఉడకపోతుంది ఘోరంగా. చూడు మొత్తం దుమ్ము. వా ఇది ఏడికే పడుతుందో అర్థమవుతలేదు నాకైతే. మొత్తం బల్లిపోతారు లోపల. ఈడ ఈ ఫ్యాన్లలో ఈ మీద ఫ్యాను చెప్పిన 1 2 3 4 5 6 7 ఫ్యాన్లు మొత్తం. సో మన దగ్గర ఏవవుతున్నాయి పీసీలు అన్నిటికన్నా ఇది పెద్దది. దీంట్లోకి దుమ్ము ఎట్లా పోతుందో అర్థమవుతలేదు. నాకు తెలిసి గిల్లకే కావచ్చు. ఇది మంచం మీద ఎటు అవుతుంది, ఆయన కింద పడితే అంత ఖరాబ్ అవుతుంది. అందుకని చెప్పేసి దీన్ని ఇప్పుడే జిమ్ అయితే వచ్చినారు. ఇంకా ఆన్సర్ పట్టుకొని వస్తున్నా, కింద పడేది ఆయన. ఎట్లా ఖరాబ్ అయింది. ఎట్లా ఏమో నువ్వు ఎత్తావు, నా చెరకలు జారింది. ఊసిపోయింది. ఏది అంత తినలేదు. చూడు అది ఊతుందా అంతే. నువ్వు ఎత్తావు దీన్ని. ఇది చూడు ఊతుంది, కింద పడి గిట్ల పడది. అబ్బా లేదు లేదు, నా చెరకలు జారిపోయింది తమకు. కిందే మాలే నాకు ఒకసారి ప్యానర్లకి దుమ్ము ఎట్లా వచ్చింది. దుమ్ము పైన దుమ్ము. వీళ్ళు వచ్చారు ఇద్దరు. వీళ్ళు ఏమంటారు అంటే, మన మామిడి చెట్లకి చెర్రి చెట్లకి ఏదో సూదిస్తారట మందు. సో అది అర్థం చెప్పేసినాము. ఎందుకంటే మా ఇంటికాడ ఒకటి కొబ్బరి చెట్టు పెట్టాము. అది పెట్టిన 2 రోజులకేమో వాళ్ళు వచ్చిర్రు, చూసిర్రు, సో అందుకని చెప్పేసి మళ్ళీ పంపించినవి అర్థం చెప్పేసి. ఇప్పటికి మంచిగా ఉన్నది. ఆయనంత ఖరాబ్ అయింది అనుకో, చచ్చిపోయింది అనుకో, ఏముండదు. ఇక మంచిగా ఉన్నది ఇప్పటికైతే. బాగా ఏం చేసిందంటే, వాళ్ళు కొన్నప్పుడు చెప్పారట, మామిడికాయ చెట్టు కొన్నప్పుడు సైడ్ కొమ్మలు ఇరిసేయని అంటే ఆయన బాగా మొత్తం ఇరిసేసినాడ. ఆయన మంచిగా పెద్ద అవుతుంది. ఇంకా ఇక్కడ సపోటా చెట్టు పెట్టిరు, ఎప్పుడు పెట్టారు? అప్పుడే అదే రోజు పెట్టాం.
మంచిగా వేసినది దానికి రెండో కాయలు ఉన్నాయి చూపి ఒకసారి. ఒకటి ఇంకా ఒక్క కాయ కాదు 4-5 కాయలు వెళ్ళినాయి చిన్న చిన్నవి. అయ్యో ఇప్పుడే బాబాయ్ వచ్చిండు, కింద పడ్డది ఇట్లా పక్కతుంటే కింద పడ్డది. ఇది లూజ్ అయింది, ఏది లూజ్ అయింది ఎట్లా అంతే. అట్లా ఉంటే కూడా పని చేస్తే పని చేస్తే తీసుకుని పోవాలి హాస్పిటల్కి. హాస్పిటల్ ఉంటుంది దీనికి? ఏ హాస్పిటల్? గవర్నమెంటా ప్రైవేటా? గవర్నమెంట్ లేదు దీనికి హాస్పిటల్స్. ఈ జాలీలా మొత్తం అంతా పురుగులు బలిపత్రం మొత్తం ఉన్నది. దీన్ని దీన్ని తీయడానికి ట్రై చేస్తే అస్సలు తెలియదు. క్లిప్పులు ఉన్నాయి, ఇగో క్లిప్పులు ఉన్నాయి, ఇలా ఎరుపుతుంది అది మొత్తం. అయ్యో మన ఏది మన ఫ్యామిలీ ఛానల్కి వీడియోలు ఎడిట్ అవుతాయి కదా, దాని సిస్టమ్ ఎట్లుంటుంది అంటే ఓన్లీ పైన ఇది ఉంటుందా, ఇది దీనిపైన ఉంటుంది, ఇది లోపల చెత్త పోదు ఇక. అంటే ఇట్లా ఈ పురుగులు ఇట్లా, దీనికేమో పైన జాలి ఉన్నది, లోపల వేరేది ఉన్నది, అట్లా జాలి మొత్తం అంత పురుగులు పోతున్నాయి. ఇది ఇంకొకటి ఉంటుంది, ఇంకొకటి జాలి ఉన్నది. అంటే ఏడ చూసినట్టు అంటే గీసండి మన జనరేటర్లా ఉంటాయి చూడు ముంగట, ఇంకా ఫ్యాన్లు తిరిగేటి ఒకట్లా అనిపిస్తుంది చిన్న చిన్న. మొత్తం అంత బల్లిపాతల పురుగులు ప్రస్తుత. ఇది నిజేనా? ఇది బాగా నైన్కే వెళ్దామా సార్. దీన్ని మొత్తం ఇప్పుకుంటా ఒక డోర్ కనబెట్టినాం. ఇక ఇది అత్తా తెలియదు మాకు, లోపలికే ఇది జాలినా. ఇది ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇక పోయినా సరే 2 సార్లు క్లీన్ చేసినప్పుడు ఇది తెలియదు మాకు లత్త అని. అన్నీ సదరా వారికి మొత్తం అన్నీ తెలుస్తున్నాయి ఏమేమి ఉన్నాయి అని. ఇలా వెళ్ళిపోగల మనం వెళ్ళే రూట్లో ఒక పర్సన్ బిగ్ బాస్ 10 ఫ్లెక్సీ పట్టుకొని పోతుండు. జస్ట్ మాట్లాడిద్దాం, అసలు ఎటు పోతున్నావు, ఏం కథ, ఎందుకు పోదాం అనుకుంటున్నావు అని. ఇప్పుడే మనం బిగ్ బాస్ నుంచి వచ్చాం కానీ మనల్ని గుర్తుపడతాడో గాడ బ్యాగ్ వేసుకుని పోతుంది ఒక అక్కడ లాస్ట్ గాడ కనబడుతుంది. కనబడుతుంది పెద్ద ఆయన లెక్కలు కొట్టింది జరా పెద్ద ఆయన దీ మాట్లాడడం మంచిది. ఆవిరా ఫస్ట్ అసలు అడుగుదాం, మీకెందుకంటే సపోర్ట్ చేస్తున్నాం. సబ్స్క్రైబర్ అయినా కాదా అని చూస్తున్నా. చిన్న దగ్గర ఈ తలకేయడం హాయ్ బ్రో. హాయ్ బ్రో, ముందు నుంచి బ్రో. అరే మీరు తెలుసా? తెలియదు. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ ఐడియా ఉందా అన్న? తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ ఐడియా ఉందా? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఉమ్మడి ఆదిలాబాద్లో మంచిర్యాల డిస్ట్రిక్ట్ జన్నారం మండల్ కవ్వాలి విలేజ్ నుంచి వస్తున్నాను. 275 కిలోమీటర్లు ఉంటాను. బిగ్ బాస్ ఆడాలనేది నా లక్ష్యం అన్న. దానికోసం పాదయాత్ర చేస్తున్నాను. 10 సార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమవుతున్నాం. అయినా సరే ఈసారి ఎలాగని చెప్పి బిగ్ బాస్ 10 దశావతారం ఒక సాధారణ వ్యక్తి ఆడాలనేది నా లక్ష్యం. బిగ్ బాస్లోకి వెళ్ళాలనేది నా లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్నాను. ఈ 9వ రోజు నా పాదయాత్ర. ఇప్పుడు ఏడు పోతావు? అన్నపూర్ణ స్టూడియో.
పోయాడు ఏంటో ధర్నా చేస్తాడు ఇక. ధర్నా అయితే తీసుకుంటారా? చూద్దాం, ప్రయత్నం. నీ ప్రయత్నం నా ప్రయత్నం నేను చేస్తున్నా. నా ప్రయత్నం అగ్ని పరీక్ష అని ఇస్తున్నారు సాధారణమైన వ్యక్తులకు. అగ్ని పరీక్షలో విఫలమైన రెండోసారి అయిపోయింది అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష 2 ఇచ్చిర్రు, అప్పుడు ఫెయిల్ అయింది. పోయినావా నువ్వు వాళ్ళకు? ఆన్లైన్లో రిజెక్ట్ చేసి పారేస్తారన్న. ఆడిషన్ కూడా పంపినావా? అవును, పంపిన. అందుకని చెప్పేసి ఇక నాకు ఇక బిగ్ బాస్ 10 దశావతారం ఆడాలనే లక్ష్యం మనసులో పుట్టింది. ఆడాలి ఇక సాధారణమైన వ్యక్తి. ఆటో డ్రైవర్ మీరు? అవునన్న. సరే అన్న, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు కొంచెం పోస్ట్ చేయండి, ఫాలో చేయండి. నాగర సార్ దగ్గరికి వెళ్ళే వరకు షేర్ ఫాలో చేయడానికి కోరుకుంటున్నాను. చేస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వద్దులా కంకులు తీసుకుంటాం. సక్సెస్ఫుల్గా కంకులు అయితే తీసుకుందాం. పోతున్నాం ఇక చెరువే చేస్తాం. ఇప్పుడు పోయి పొంగనే చేసుకుంటా పోదాం. చెరువే బాగుంటుడు. ఏం చెప్తారు? ఏం చెప్తారు అసలుకి? అర్థం కాదే. ఒకటే ఏంటిది? కడపంతా మొత్తం లోపల మొత్తం ఇట్లా అదిలి మొత్తం కడప బాగా అనుకుంటే పోతాను 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 ఇక ఒక్కటే తినేటిది ఘోరంగా తినేటిది ఛాలెంజ్ అయితే చేసినాము. మొత్తం నిండింది. ఇలా కడుపుతే మొత్తం బయటకు వస్తుంది. మొత్తం పిస్తున్నారు లోపల. నేను బ్రో ఇంకా బాగా ఎడిటింగ్ చేస్తున్నాము. కొడుతా ఉన్నాడు, లొల్లి పెట్టుకున్నాడు. ఓ ఓ ఓ అనుకుంటా. అది చూసే వరకు మొత్తం అందరు పిసుకుంటారు ఇట్లా. అంటే ఇప్పటిదాకానే ఛాలెంజ్ చేసినాం కదా, మొత్తం ఇట్లా పిసికితే వాళ్ళకు ఏంది కక్కుతారని చెప్పేసి పిసుకుతా ఉన్నారు. వాళ్ళు ఉరికిరటు రోజు అందరూ అటు ఉరికిరు. దొరకబట్టిరా దొరకబట్టిరు. ఆంచర్ దొరకబట్టుకొని తీసుకొని వస్తారు. వర్షం వస్తుంది. ఇప్పటికే మొత్తం అవుతుంది. ఇట్లా మన చేతి మనకొచ్చుకుంటే ఇట్లా కక్కేసినట్టు అవుతుంది. వాళ్ళేమో పిస్తురు మొత్తం దొరకబట్టి. వర్షం స్టార్ట్ అయింది. ఇజ్జా వచ్చిండా ఎట్లా చూసి ఆడికి ఎట్లా దమ్మిస్తా
అట్లా మరి కిచ్కినా చక్కగా కొత్త అనుకున్నాడా రోడ్డు మీద తక్కువ చెప్తున్నా వచ్చింది బయటకు చూడు దూరం చాలా రోజుల కింద ఉరికినా మళ్ళీ మొన్న ఉరికింది అంతకంటే ఎక్కువ ఉరికినా భయం సంకలు అన్ని చేతులు